హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జియో పేమెంట్ బ్యాంక్ అనేది ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, మనం ఈ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో పూర్తి విషయాలు తెలుసుకుందాం. దీనికోసం మీరు మీ మొబైల్లో జియో యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు ఇలా పక్కకు అనేది స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ బ్యాంక్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఈ బ్యాంక్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు జియో పేమెంట్ బ్యాంక్ అనేది మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ వస్తాయని ఇక్కడ చెప్పడం జరిగింది. మినిమం బ్యాలెన్స్ అనేది ఏది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రీగా వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది వస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అలాగే పేమెంట్స్ అనేవి కూడా స్మూత్గా మీకు జరగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెట్ గెట్ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ ఫోన్లో ఏ 2 సిమ్ములు అనేవి ఉంటాయి కదా, ఆ 2 సిమ్ములు అనేవి ఇక్కడ నెంబర్లు అనేవి చూపిస్తుంది. ఇక్కడ మీరు జియో సిమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ SMS ఫర్ వెరిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా వెరిఫికేషన్ అనేది కొంచెంసేపు వచ్చిన తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్ అనేది వస్తుంది. తర్వాత అలాగే కొంచెంసేపు ఉన్నట్లయితే మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వెరిఫై అయిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఎంటర్ ఎంపిన్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. మీరు ఒక ఎంపిన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ దగ్గర మీకు ఫింగర్ ప్రింట్ కావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద మీరు ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ బ్యాంక్ అనేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, జాయిన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అనే అకౌంట్ అనేసి మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి మీకు ఏమేమి ఉండాలంటే పాన్ కార్డు ఉండాలి, తర్వాత ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేయండి. ఇందులో మీకు మనీకి సంబంధించి ఈ యాప్లో మనం బ్యాలెన్స్ అనేది, హిస్టరీ అనేది, పేమెంట్ అనేటివన్నీ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లెట్ గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఇట్లా పైకి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ అనేసి ఉంది కదా, ఆ యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ మై డాక్యుమెంట్స్ ఫ్రమ్ డీజీ లాకర్ అనేసి మీకు ఇట్లా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి గెట్ మై దాని ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. మీకు డీజీ లాకర్కి సంబంధించి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక OTP అనేది వెళ్తుంది. ఆ OTP అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అనేటివి అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ అలో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేటివి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, మీ కంట్రీ, ఇలా అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్లో మీ ఈమెయిల్ ID అనేది ఎంటర్ చేయమంటే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది. ఇక్కడ ఫినాన్షియల్ డీటెయిల్స్ దగ్గర మీకు ఇక్కడ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు మిస్టర్ అయితే మిస్టర్, మిస్ అయితే మిస్ అని ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ మ్యారిషియల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. తర్వాత మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది, మీ మదర్ నేమ్ అడుగుతుంది, మీ ఆక్యుపేషన్ అంటే మీరు ఏం చేస్తున్నారు అడుగుతుంది, మీకు ఇన్కమ్ సోర్స్ ఏంది అని అడుగుతుంది. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఎంత అనేసి అడుగుతుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ బాక్స్లో టిక్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఏరియా అనేది ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నామినీకి సంబంధించి ఇవ్వాలనుకుంటున్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నామినీ డీటెయిల్స్ ఇవ్వకూడదు అనుకున్నట్లయితే నో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ రిలేషన్షిప్ అంటే మీరు ఫాదర్ కానీ మదర్ కానీ ఇట్లా ఎవరైనా సరే రిలేషన్షిప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ నేము, వాళ్ళ లాస్ట్ నేము, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నామినీకి సంబంధించి హౌస్ నెంబరు, అడ్రస్ మొత్తం అనేది ఫిల్అప్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫినాన్షియల్ డీటెయిల్స్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు డీటెయిల్స్, ఇలా అడ్రస్లు అన్నీ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వీడియో ఈకేవైసీ వెరిఫికేషన్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ వీడియో ఈకేవైసీ అనేది మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇందులో మీకు ఈ ఆప్షన్స్లో అన్నీ కూడా విల్ యూ నీడ్ అనేసి ఇవన్నీ కొన్ని ఆప్షన్లు అంటే మీకు ఫోన్లో కెమెరా అనేది అవన్నీ వర్క్ అవుతుండాలి, మీ దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది ఉండాలి, ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొంచెం సెర్చింగ్ అయ్యి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి కంపల్సరీ మీకు నెట్ కనెక్షను, మీ ఫేస్ మీద లైటింగ్ అనేది ఉండాలి, తర్వాత మీ పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత స్టార్ట్ విత్ ఏజెంట్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. స్టార్ట్ విత్ ఏజెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజింగ్ మనకు కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. ఆ పర్మిషన్లు అనేటివి అలో అనేది చేయండి. తర్వాత కొంచెంసేపు వెయిట్ చేయాలి. కొంచెంసేపు ఇట్లా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత మన పాన్ కార్డు చూపించమంటారు. చూపించిన తర్వాత ఇక్కడ మనకు కింద కొన్ని క్వశ్చన్లు డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మన పాన్ కార్డు వాళ్ళకి చూపించాలి. చూపించిన తర్వాత మనమేనా కాదనేసి పాన్ కార్డులో ఉన్న డీటెయిల్స్, మన ఫుల్ పేరు, మన ఫాదర్ పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, తర్వాత అలాగే కొన్ని క్వశ్చన్లు అనేటివి వాళ్ళు అడుగుతారు. ఆ క్వశ్చన్లు అనేటివి మనం ఆన్సర్ చెప్పాలి. ఆ పాన్ కార్డులో డీటెయిల్స్కి మనం ఇక్కడ చెప్పే ఆన్సర్లకి మ్యాచ్ కావాలి. తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ అనేది అడగడం జరిగింది. ఆక్యుపేషన్ అడిగిన తర్వాత ఒక 4-5 క్వశ్చన్లు అయితే అడుగుతారు వాళ్ళు. ఇక్కడ కొంచెంసేపు మనం వెయిట్ చేద్దాము. తర్వాత ఇక్కడ మన యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతారు. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టే జాబు, లేదంటే స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అని మీరు చెప్తే సరిపోతుంది. ఇలా అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అన్నీ వెరిఫై చేసి ఫ్రెండ్స్ ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత 10 గంటల టైం అయితే తీసుకునింది. 10 గంటల తర్వాత నేను వెయిట్ చేసి మళ్ళీ నేను పేమెంట్ బ్యాంక్ అనేది ఇట్లా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎంపిన్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంపిన్ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాతనే ఇక్కడ మీకు మై అకౌంట్ అనేసి మీకు ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అకౌంట్ దగ్గర మీకు మీ అకౌంట్ నెంబరు, తర్వాత ఇందులో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇట్లా మీరు దీనికి సంబంధించిన అన్నీ కూడా మీకు అయితే ఇట్లా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ అనేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, మై ప్రొఫైల్ మీద అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, మన అకౌంట్ నెంబరు, మన ఐఎఫ్ఎస్సి నెంబర్లు, ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన ఐఎఫ్ఎస్సి నెంబరు, తర్వాత రిలేషన్షిప్ నెంబరు, తర్వాత టైప్ ఆఫ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, మన ఏటీఎం కార్డుకి సంబంధించి పైన నెంబర్లు ఉంటాయి కదా ఆ నెంబర్లు, ఎక్స్పైరీ డేటు, మన మొబైల్ నెంబరు, మన పాన్ కార్డ్ నెంబరు, మన అడ్రస్సు, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ ఆధార్ కార్డ్ మనకు ఈ అకౌంట్ నెంబర్ అనేది మనకు ఎవరైనా సరే డబ్బులు వేయాలంటే ఈ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి నెంబర్ చెప్తే మనకు డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ మ్యాషియల్ స్టేటస్కి సంబంధించి, తర్వాత ఫినాన్షియల్ స్టేటస్, నామినీ డీటెయిల్స్ ఇలాంటివి ఏవైనా సరే మీరు మార్చుకోవాలంటే ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరైతే ఎడిట్ చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మనము ఈ బ్యాంక్లో మనకు ఫోన్పే, గూగుల్ పేకి అన్నిటికీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఎవరికైనా సరే మనీ పే చేయాలన్నా, ఎవరికైనా షాపు వాళ్ళకి మీరు మనీ పే చేయాలన్నా మీరు రీఛార్జులు చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్లులు అన్నీ కూడా మీరు ఈ బ్యాంక్ నుండి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికైనా సరే మీరు షాప్లో ఏదైనా కొనుక్కుంటున్నట్లయితే దాని మీద పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అకౌంట్ నెంబర్ అని అవుతుంది. ఎవరికైనా ఫోన్పే నెంబర్లో వాళ్ళకి చేయాలంటే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చేయొచ్చు. తర్వాత ఎవరికైనా షాప్ వాళ్ళకి పే చేయాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ అనేది యాడ్ చేసి ఇక్కడ యాడ్ మెసేజ్ మీద క్లిక్ చేసి మీకు స్కాన్ అనేది రావడం జరుగుతుంది. స్కాన్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి అమౌంట్ పే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి.